వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ప్రధాని నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనకు బయలుదేరి పయనమయ్యారు. ఆయన ఘానా, ట్రానిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాలు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా తొలుత ఘానా చేరుకుంటారు. జూలై 2, 3 తేదీల్లో ఘానా అధ్యక్షుడు జాన్ డ్రమని మహమా ఆహ్వానం మేరకు ఆయన ఘానా పర్యటనకు సాగించనున్నారు. అనంతరం ట్రానిడాడ్ అండ్ టొబాగోకి వెళ్లి ఆ దేశ అధ్యక్షుడు ప్రధానులతో ద్వైపాక్షిక చర్యలు జరుపుతారు. తర్వాత అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ చేరుకొని అక్కడ నేతలతో సమావేశమవుతారు. భారత ప్రధాని అర్జెంటీనాలోని పర్యటించడం 57 ఏళ్ల తర్వాత జరగనుంది. హోంమంత్రి వంగలపూడి అనిత వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట బీసీ బాలికల వసతి గృహంలో ఆమె భోజనం చేస్తే దాన్ని వక్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తిన్న ఆహారంలో బొద్దింక ఉందన్న ప్రచారాన్ని వైసీపీ అఫీషియల్ పేజ్లో లేవనెత్తారని దుయ్యబడ్డారు. ఈ ఫోటోలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలు చేయడంలో వైసీపీ నేతలు దిట్ట అని అనిత పేర్కొన్నారు. ప్రజలకు సత్యం తెలియజేయడంలో వైసీపీ వెనుకడుగు వేస్తుందని ఆమె విమర్శించారు. హోంమంత్రి అనిత భోజనంలో బొద్దింక, బీసీ హాస్టల్ భోజనం చేస్తుండగా బొద్దింక రావడంతో సిగ్గుతో నవ్విన ఏపీ హోంమంత్రి. అంటే అనిత తింటుంటూ అన్నంలో పురుగు ఒక్కసారికి షాక్. అసలు ఇలాంటి పదాలు చూస్తా ఉంటే ఎవరైనా ఏమనుకుంటారంటే నేను ఎందుకు ఈ చిన్న విషయానికి కూడా ప్రెస్ ముందుకు రావాల్సి వచ్చింది అంటే చిన్న పామునైనా పెద్దగారితో కొట్టాలి. పామే, దాంట్లో విషయం ఉంటూనే ఉంది. సో వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారానికి నేను అడ్డుకట్ట వేయకపోతే అదే నిజమైన ప్రజల భ్రమలో కూడా ఉంటాయి. నేను వెళ్ళిన తర్వాత ఆ భోజనంలో ఆ నాణ్యత తగ్గినప్పుడు ఏదో సంథింగ్ హెయిర్ చిన్నది అందులో కనిపించింది. ఆ హెయిర్ తీసి ఇలా జస్ట్ పాడేశాను. దానికి వీళ్ళు రకరకాలైన విన్యాసాలు చేసుకొని రకరకాలైన మాటలు మాట్లాడుకుని అల్లేసి కథలు అల్లేసి ఆ ప్రజల్ని కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా మమ్మల్ని ఏదో టార్గెట్ చేస్తున్నామని వాళ్ళు అనుకోండి. నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను, ఏ బీసీ హాస్టల్కైనా లాస్ట్ 5 సంవత్సరాల్లో లోకల్ ఎమ్మెల్యేలు కానీ లోకల్ మినిస్టర్లు కానీ ఒక్క రోజు వెళ్ళి వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఉచిత స్పర్శ దర్శనాలు ప్రారంభమై 2వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సుమారు 5,000 మంది భక్తులు స్వామివారి దర్శనానికి తరలి వచ్చారు. ఆధార్ నమోదు లేకుండా కూపన్లు జారీ చేస్తూ భక్తులకు ఉచితంగా స్పర్శ దర్శనం కల్పిస్తున్నారు ఆలయ అధికారులు. మధ్యాహ్నం 1:45 నుంచి 3:45 వరకు ఈ ప్రత్యేక దర్శనం కొనసాగుతుంది. ఇప్పటి వరకు 2,000 మందికి ఈ సేవ అవకాశం ఇచ్చారు. ఉచిత దర్శనం కోసం భక్తులు భారీగా వచ్చి క్యూలో నిలబడి ఉన్నారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంతం కిక్కిరిసిపోయింది. దేవుడు ఇక్కడ అందరికీ అవకాశం ఇస్తారు. ఈ రోజు కంటిన్యూగా ఉంటుంది దర్శనం. కాబట్టి దయచేసి అందరూ వెనక్కి వెళ్ళిపోండి, ఎవరు తోసుకోవద్దు, అర్థం చేసుకోండి. అందులో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, చిన్నపిల్లలు, లేడీస్ ఉన్నారు. జాగ్రత్త. ఈ రోజుకి స్పర్శ దర్శనం క్లోజ్ అయిపోయింది. దయచేసి భక్తులు సహకరించగలరు. నార్మల్ దర్శనం వెళ్ళే భక్తులు స్వామి త్వరగా రావాలి. స్వామి లైన్లు క్లోజ్ అవుతున్నాయి. స్వామి త్వరగా రావాలి. అలంకరణ తెలంగాణ నీటి హక్కులకు రేవంత్ రెడ్డి మరణ శాసనం రాశారని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజాభవన్ వేదికగా సీఎం రేవంత్, వేదికగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బనుకచర్లకు పచ్చజెండా ఊపారని మండిపడ్డారు. నిజాలు బయటకు వస్తాయనే భయంతోనే మంగళవారం జరిగిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు కేవలం కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను మాత్రమే ఆహ్వానించారని విమర్శించారు. బీజేపీ నాయకుల ప్రమేయం కూడా ఉందని, ఇది రాష్ట్రానికి వ్యతిరేకమని అన్నారు. చంద్రబాబు నాయుడుల మీటింగ్ జరిగింది. ఆ తర్వాతనే ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయినాయి. రేవంత్ రెడ్డి గారు అదే రోజు
ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసిండు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత ఏమైంది? జూలై 6, 2024 రేవంత్ చంద్రబాబు కలిసిండ్రు. సెప్టెంబర్ 13, 2024 ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సతీ సమేతంగా బెజవాడకు పోయి బజ్జీలు తినొచ్చిండు. అక్కడ సైలెంట్ అయిపోయింది. ఇక బెజవాడ బజ్జీలు తిని బెజవాడకు పోయి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా కలిసి గోదావరి బనకచెర్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పచ్చ జెండా ఊపిండు. ఆనాడు రేవంత్ రెడ్డి ప్రజాభవన్ వేదికగా, బెజవాడ వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఇద్దరు కలిసి ఈ గోదావరి బనకచెర్లకు జెండా ఊపిండ్రు. జూలై 6, 2024 ఏమో రేవంత్ రెడ్డి, సెప్టెంబర్ 13, 2024 ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరెక్ట్గా మీరు డేట్లు చూస్తే దాని తర్వాత ఇదే క్రమంలో నవంబర్ 15, 2024 నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది నిర్మలా సీతారామన్ గారికి లెటర్ రాసిండ్రు. మీరు కలవంగానే లైన్ చూడండి. ఫస్ట్ రేవంత్ కలిసిండు, సెకండ్ ఈయన పోయి రేవంత్ రెడ్డి గారు దూలంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా పోయొచ్చిండు బెజవాడకు. ఈయన సెప్టెంబర్లో పోగానే నవంబర్ నెలలో మన చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్కు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి రాశాడు. దీని తర్వాత మళ్ళీ డిసెంబర్ నెలలో 80,000 కోట్లు ఇవ్వండి మాకు అని చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్లో నిర్మలా సీతారామన్ గారికి ఉత్తరం రాశారు. నవంబర్లోటి తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు కొట్టడం భక్తుల్లో అసహనానికి కారణమైంది. ఆలయం పైనుండి విమానం రాకపోకలు సాగకూడదని అగమ శాస్త్ర నిబంధనలు ఉన్నప్పటికీ తరచూ విమానాలు ఆలయం పైనుండి వెళ్తుండటంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి అగమ శాస్త్ర నిబంధనలకు ఉల్లంఘించడమేనని, భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు భంగం కలిగిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. పాసమైలారం పేలుడు ఘటనపై సంస్థ మాజీ డైరెక్టర్ చిదంబరనాథన్ తన అభిప్రాయాలు వెల్లడించారు. ఈ ఘటనలో బాధితుల కుటుంబాలు తమకు న్యాయం చేయాలని కోరుతూ చిదంబరాన్ని అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా వాగ్వాదం జరగడంతో చిదంబరనాథన్ పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. సీఎం పర్యటనలో మేనేజ్మెంట్ సభ్యులు ఉన్నట్లు ఆయన తెలిపారు. బాధితుల కుటుంబాలు తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. చిదంబరనాథన్ స్పందనతో విషయాన్ని మరింత వివరించాల్సిన అవసరం ఉందని చెప్పిన కుటుంబ సభ్యులు కార్మికుల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకొని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. बताओ फिर क्या खबर है? जी आप बताइए एक्चुअली 143 में कितने आदमी वो प्लांट में क्यूसी में क्यूए में काम करते हैं? वो 60 के आसपास हो। 60 माइनस लो प्लीज। बिल्डिंग को पता नहीं है, तुम 63 65 भी बोलो। नहीं आप सुनिए, एक मिनट आप सुनिए। उस दिन जो चिदम्बरम जी क्यूसी क्यूए में कितने आदमी काम करते हैं? क्यूसी क्यू में करीब 15-20 आदमी। उसके नीचे प्लांट में वो स्लैब्स के कितने काम है पूरा प्लांट के? स्लैब के नीचे कितने काम करते हो शेड में? बासित भाई चाहिए पूरा मिला के कितना होता? 63 बोल रहे हैं ना। हाँ ओवरऑल 143 में 63 चलेगा बाहर। आपके हिसाब से उसमें 15-20 आदमी बाहर आ गए। कितने वर्कर कैजुअल है, कितने परमानेंट है आपके पास? अभी आप फैक्ट्री चला रहे हैं, आप किसी को कॉन्ट्रैक्ट दिए? एक 1 करोड़ का एक्सग्रेशिया अनाउंस करें ना। आप देने के लिए तैयार है? देखिए मैं अभी कुछ बोल नहीं सकता। अभी आप लोग समझो, ये आप हमारे पास आके साहब आप अच्छा काम किया करके आप बोलेंगे, बस इतना ही। आप कहाँ तक देने के लिए तैयार है? वो मैं बोल नहीं रहा हूँ ना। क्या बोल रहे हो आप? हमारा बात बोल रहा, हंस रहे हो तुम। सीएम बोले ना 1 करोड़, सीएम बोले ना ठीक है, विद द सपोर्ट ऑफ फैक्ट्रीज सीएम will give 1 crore। सीएम के बात को मान देंगे? देखिए मैं कुछ भी बोल नहीं सकता हूँ। आप लोग जो बोलोगे नेक्स्ट 3-4 डेज के बाद आके बोलोगे सर आप लोगों ने अच्छा काम किया। चिदम्बरम जी वो प्लांट को आप चला रहे, आप और किसी को दिए? कौन है? अभी दूसरा आदमी कौन? एलन है अभी?
ఇటీవల జగన్ పల్నాడు జిల్లా రెంటపాల పర్యటన సమయంలో ప్రమాదంలో మరణించిన చీలి సింగయ్య కుటుంబ సభ్యులు సీఎం జగన్ను కలిశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున సింగయ్య కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. సింగయ్య మృతి ఘటనపై నారా లోకేష్ పై సంచలన ఆరోపణలు చేశారు సింగయ్య భార్య లూర్దు మేరీ. ఆమె నారా లోకేష్ అనుచరులు 50 మంది వారి ఇంటికి వచ్చారని, తమను బెదిరించారని ఆరోపించారు. వారికి చెప్పినట్లు చెప్పాలని ఒత్తిడి చేశారని, కాగితాలపై సంతకాలు చేయమని చెప్పారు. పోలీసులు కూడా వీడియోలు చూపించి ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సింగయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లనీయలేదని, చిన్న గాయాలకే సింగయ్య చనిపోవడం అనుమానాస్పదంగా ఉందని లూర్దు మేరీ అన్నారు. అంబులెన్స్లో ఏమైందో మాకు డౌట్గానే ఉంది. అంబులెన్స్లో ఏమన్నా చేశారేమోనని. పోలీసులు వచ్చారు, వీడియోనే చూపించారు మాకు వాళ్ళు. మరి లోకేష్ గారు పంపించారు, మేము కూడా మీ అసీలమే అని చెప్పారు, మీ కులస్థలమే అన్నారు. వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు. తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు మాకు. మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి అంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు. లోకేష్ గారు వాళ్ళే చాలా మంది 50 మంది దాకా మా ఇంటికి వచ్చారు. చెప్పేశారు వాళ్ళు, మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు. అంబులెన్స్లో మరి బాగానే మాట్లాడాడండి. ఇన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలే తగిలినాయి చేతికి, ఇక్కడ తప్పనిచ్చి ఎక్కడా దెబ్బ తగలలేదు. మరి ఎక్కడా దెబ్బ తగలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు? చనిపోయే అవకాశం కూడా లేదు ఉంది. మరి ఒక్కరావు దెబ్బకే చనిపోడు, ఏదో అంబులెన్స్లో జరిగిందనే మాకు అనుమానం. మరి జగనన్న గారు మా పార్టీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని మేము తీసుకెళ్తాం, మా అతన్ని మేము వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 137 రోజుల జైలు జీవితం తర్వాత విడుదలయ్యారు. వీరి విడుదలకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేశారు. వంశీ అరెస్టు సమయంలో జరిగిన పరిణామాలు ఇంకా వివాదాస్పదంగా ఉన్నాయి. తన విడుదల అనంతరం వంశీ మాట్లాడుతూ తమపై పెట్టిన ఆరోపణలు పూర్తిగా తప్పుడు అని, న్యాయపరంగా నిరూపించుకుంటామని చెప్పారు. జైలు జీవితం తనను మరింత బలంగా చేసిందని, ప్రజలకు సేవ చేయడంలో ఎటువంటి ఆటంకం లేనట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు మద్దతుగా అభిమానులు పెద్ద సంఖ్యలో భేటీ అయ్యారు. LCD भैया LCD सर इधर क्लोज सर मेरे कितने हाँ
పోలీసులు కాంగ్రెస్ పార్టీ వ్యక్తులను తీసుకొచ్చిన టీ న్యూస్ కార్యాలయంలో వీడియో తీయించారని ఆరోపణలు ఉన్నాయి. ఇంత దుర్మార్గమైన పోలీస్ వ్యవస్థను ఎప్పుడు చూడలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తమపై బురద చల్లాలని చూస్తున్న వారికి పోలీసులు మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. టీ న్యూస్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంటున్నారని అంటున్నారు. యాంకర్ స్వేచ్ఛ మృతిపై విచారణలో భాగంగా టీ న్యూస్ సీఈఓతో జరిపిన సంభాషణ వీడియో తీసి మీడియాకు పంపారు. ఎవరో ప్రైవేట్ వ్యక్తులను తీసుకువచ్చి వీడియో తీసేసినట్లు తెలిపారు. కాబట్టి రికార్డు చేస్తున్నాడు అన్నారు. కానీ ఇప్పుడు పోలీస్ వాళ్ళని అడిగితే ఆయన ఎవరైనా అడిగితే మాకు తెలియదు అంటున్నారు. బయటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ఒక టీవీ ఆర్గనైజేషన్, ఒక మీడియా ఆర్గనైజేషన్లోకి బయటి వ్యక్తుల్ని తీసుకొని వచ్చేసి రికార్డింగ్ చేయించేసి బయట బురద జల్లే కార్యక్రమం కోసం ఆ వీడియోలను వాడుకుంటున్నారు. పోలీసులు వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు. ఎవరైతే బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారో, ఎవరైతే బురద జల్లాలనుకుంటున్నారో ఆ బురద జల్లాలనుకునే వాళ్ళ చేతిలో పావులుగా మారిపోయి ఈరోజు మా దగ్గర ఇన్వెస్టిగేషన్ పేరుతోటి వాళ్ళనందరినీ తీసుకొని వచ్చేసి ప్రైవేట్ వ్యక్తుల్ని తీసుకొని వచ్చేసి ఆ ప్రైవేట్ వ్యక్తులతోటి వీడియో రికార్డింగ్ చేపించి ఆ వీడియో రికార్డింగ్ ని సోషల్ మీడియా గ్రూప్స్ లో పంపించి బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. టీ న్యూస్ లో పనిచేసే ఉద్యోగులను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. టీ న్యూస్ లో పనిచేసే ఉద్యోగులను టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళని అవమానపరిచే విధంగా, వాళ్ళ వ్యక్తిత్వానికి భంగం కలిగించే విధంగా, వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. ఇంత దుర్మార్గమైన పోలీసు వ్యవస్థని మనం ఎప్పుడూ చూడలేదు. రాబోయే రోజుల్లో మేము చెప్తున్నాం, మేము ఏసీపీ గారికి ప్రొటెస్ట్ చేసినాం, సిఐ రాజు నాయక్ గారి దగ్గర ప్రొటెస్ట్ చేసినాం. ఎవరు ఆయన, ఎందుకు ఆయన ఏమనంటే ఇప్పుడు సిఐ రాజు నాయక్ ఎవరైతే ఆయనని వెంట పెట్టుకొని వచ్చిండ్రో ఆయన మాకు సంబంధం లేదు, ఆయన ఎవరో మాకు తెలియదు అంటున్నారు. ఆయన వాళ్ళందరినీ వెంట పెట్టుకొని వచ్చిండ్రు. పోలీసులు గాంధీ భవన్ నుంచి పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. పోలీసులు గాంధీ భవన్ నుంచి వచ్చే ఆదేశాలతో పనిచేస్తున్నట్టుగా అనిపించింది. లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ లో ఉండే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మీద పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఖచ్చితంగా మేము పోలీసులకు చెప్పినాం, మేము ఇన్వెస్టిగేషన్ కు కోఆపరేట్ చేస్తాం. ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేసినాం. నిన్న కూడా కోఆపరేట్ చేసినాం, ఈ రోజు కూడా కోఆపరేట్ చేసినాం. కానీ ఈ రకంగా దుర్మార్గంగా ఇన్వెస్టిగేషన్ అని పేరు చెప్పి స్వర్ణకుప్పం ప్రాజెక్టు పరిధిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. మొత్తం 1292.74 కోట్ల విలువైన పథకాలను ప్రారంభించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. విద్య, ఆరోగ్య, మౌలిక వసతులు, రైతులకు మద్దతు వంటి కీలక రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని పేర్కొన్నారు. సంక్షేమంతో పాటు వృద్ధి సాధించాలన్నదే తన ప్రభుత్వ దృష్టి అని స్పష్టం చేశారు. ప్రజల జీవన స్థాయిని మెరుగుపరిచేలా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 1168 పనులు రాబోయే రోజుల్లో ఒక్క సంవత్సరంలో పూర్తి చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నారు. సమ్మర్ డ్రింకింగ్ వాటర్ యాక్షన్ ప్లాన్ కి 9 కోట్లు ఖర్చు పెట్టాం. అదే మరి టాటా డిజిటల్ నర్వ్ సెంటర్ కి 5 కోట్లు ఖర్చు పెట్టాం. స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా 5639 స్ట్రీట్ లైట్లు 3,70,00,000 రూపాయలతో పూర్తి చేశాం. స్కూల్ కాంపౌండ్ వాల్స్ అయితే 21 స్కూల్స్ కి 1,64,00,000 ఖర్చు పెట్టాం. ఆ రోజు నేను హామీ ఇచ్చాను, గుంతలు లేని రోడ్లు నిర్మాణం చేస్తానని చెప్పి పార్ట్ హోల్ ఫ్రీ రోడ్లుగా తయారు చేశాం. మన నియోజకవర్గం వస్తే 1,53,00,000తో 56 కిలోమీటర్లు నిర్మాణం చేశాం. R&B నూతన భవనానికి 1,40,00,000 ఖర్చు పెట్టాం. ఏరియా హాస్పిటల్ ని మరమ్మతులన్నీ చేశాం. ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు ఇంటింటికి మా ఆడబిడ్డలు కట్టెల పొయ్యతో వంట చేయకూడదని వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన పార్టీ, ఈ ఆడబిడ్డలను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ.
వైఎస్ జగన్ పర్యటనని అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హెలీప్యాడ్ కోసం అనుమతి కోరితే నిరాకరిస్తుండడం ఘోరమన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే కుట్రగా అభివర్ణించారు. చంద్రబాబు నాయుడుపై పదుల సంఖ్యలో కేసులు ఉన్నా వాటిపై స్టేలు ఉన్నాయంటూ కూలనివ్వడమేమిటని ప్రశ్నించారు. వైఎస్ జగన్ను ప్రజల నుండి దూరం పెట్టే కుట్రలో భాగంగా ఇది జరుగుతుందన్నారు. ఇది అధికార దుర్వినియోగానికి నిదర్శనమని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి గౌరవం ఉండాలంటే ప్రతిపక్ష నేతకు కూడా సమాన అవకాశాలు కల్పించాలని హితవు పలికారు. ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేసిన కారుమూరి వ్యాఖ్యలతో రాజకీయం మరింత వేడెక్కింది. వాళ్ళు వెళ్ళాలి అనేటప్పటికీ మనకి ఎవరన్నా సైట్లు ఇస్తే ఆ సైట్లో మీకు ఏదో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది లేకపోతే మీకు ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పి భయభ్రాంతులకు గురచేసి ఆ హెలీప్యాడ్ సైట్ ఇవ్వటానికి కూడా వాళ్ళని భయపెట్టి ఇవ్వకుండా చేసే కార్యక్రమం చేస్తున్నారు. లాస్ట్ లో జైలు పక్కన హైటెన్షన్ వైర్లు ఉన్న కాడ, రోడ్ లేని ప్లేస్ లో తుమ్మ చెట్లు ఉన్న కాడ మీకు పర్మిషన్ ఇస్తామని చేస్తే ఎక్కడవుతుంది, ఎక్కడొస్తుంది? ఆ సన్న సందులో పొరపాటునిది మరి బీపీ కారు 4,400 టన్నుల కారుని ఆ మట్టి రోడ్లో కూరుకుపోతే ఎట్లా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలాంటి దుర్మార్గమైన పనులు చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ ఎక్కువ ఉంది, ప్రజలు ఎక్కువ వస్తున్నారు, దీన్ని లేకుండా చేయాలి, అసలు వెళ్లకుండానే చేయాలి అనే దురుద్దేశంతో దుర్మార్గంతో ఆలోచనతో చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఏలే కేసులు ఉన్నాయి అన్ని కూడా అప్పుడు లక్ష్మీపార్వతి పెట్టిన కేసులు అన్ని 52 కేసులు ఉన్నాయి. అవి స్టేల మీద కొనసాగుతున్నాయి. అవి కాకుండానే 19 కేసుల దాకా ఆయన స్వహస్తాలతోటి ఆయన అఫిడవిట్ లో ఏదైతే ఎలక్షన్ అఫిడవిట్ లో ఇచ్చారో 19 కేసులు ఆయన మీద ఉన్నాయి. ఆ 19 కేసులు ఉండటమే కాకుండా మొన్న ఆయన జైలుకు కూడా వెళ్ళొచ్చారు. మరి ఆ జైలుకి వెళ్ళొచ్చింది కూడా ఎవరికి తెలియదు అనుకుంటారా ప్రజలు? ఆయన ఎప్పుడు కూడా పచ్చి అబద్ధాలే మాట్లాడతారు, నిజం ఎరగడైనా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటారు, మన చంద్రబాబు నాయుడు గారిని రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు అంటారు, చంద్రబాబు నాయుడు గారు నిజం పలకరు, నిజం పలికితే తల 1000 చెక్కలు అవుతున్న మాట ఎప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతూనే ఉంటారు. అంచేత వాస్తవాలు ఆయన చేతులతో అఫిడవిట్ ఎలక్షన్ కమిషన్ పెట్టింది కూడా 19 కేసులు ఉన్నాయని పెట్టింది కూడా ఆయన చేతితో పెట్టింది కూడా అబద్ధం చెప్తున్నారంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడికి వెళ్ళకుండా చేయాలనే దుర్మార్గమైన ఆలోచనతో ఉన్నారు. వాళ్ళు వెళ్ళాలనేటప్పటికీ మనకి ఎవరన్నా సైట్లు ఇస్తే ఆ సైట్లో మీకు ఏదో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది లేకపోతే మీకు ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పి భయభ్రాంతులకు గురచి. తెలంగాణ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి బీజేపీ కాంగ్రెస్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్య ఉన్న లవ్ ఏంటంటూ విమర్శలు గుప్పించారు. మేడిగడ్డలో ఒక పిల్లర్ కుంగితే వెంటనే కేంద్ర సంస్థలను పిలిపించిన కిషన్ రెడ్డి ఎస్ఎల్బీసీ మొత్తం కూలిపోయిన విషయమై ఎన్డీఎస్ఏకి లేఖ ఎందుకు రాయలేదంటూ ప్రశ్నించారు. ఇద్దరి మధ్య ఫెవికాల్ బంధమేంటో అర్థం కావడం లేదంటూ హరీష్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇది స్పష్టంగా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే కుట్రగా అభివర్ణించారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులపై విమర్శలు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లోతక్కువగా మారారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. రేవంత్ రెడ్డి మధ్య ఇంత బలమైన ఫెవికాల్ బంధానికి ఏందో నాకైతే అర్థం కాదు. బడే ఫెవికాల్ బంధం, ఇద్దరికి లవ్, ఒకరంటే ఒకరికి ప్రేమ. ఏం లవ్, ఆ లవ్ ఏందో, అంత ప్రేమ ఏందో, ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తుంది. నా బాధ ఏంటంటే మీ లవ్ ఎంత ఉండే నాదేం పోయింది, కానీ రాష్ట్రం నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ కదా. ఏమైంది, ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టులో 100 భాగాలు, అందులో ఒక భాగం మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో ఉన్న 85 పియర్స్, 85 పియర్స్ లో ఒక పియర్ గొంగితే కిషన్ రెడ్డి ఎన్డీఎస్ఏ ఉత్తరం రాసిండు. అరే మీరు జల్దీ రాండి మొత్తం కూలిపోయింది జర చూడుండ్రి అన్నాడు. 100 భాగాల్లో మేడిగడ్డ ఒక భాగం, మేడిగడ్డలో ఉన్న 85 పిల్లర్లలో ఒక పిల్లర్ గొంగితే కిషన్ రెడ్డి ఢిల్లీకి ఎన్డీఎస్ఏ ఉత్తరం రాసి 2 రోజులు పిలిపించిండు. మరి మొత్తం ఎస్ఎల్బీసీ కుప్పకూలింది కదా. మొత్తం ప్రాజెక్టు భవిష్యత్తే 5,000 కోట్లు ఖర్చు పెట్టిన ఎస్ఎల్బీసీ భవిష్యత్తే ప్రశ్నార్థకమైంది. ఆ టీ బీమ్ బయటకెళ్ళది, ముంగడికి పోదు, 6 చచ్చిపోయినరు, బతుకులు ఆగమైనవి, శవాలు కూడా బయటకు రాలేదు. మరి దీని మీద కిషన్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏకి ఎందుకో ఉత్తరం రాయడు, ఎన్డీఎస్ఏ ఎందుకో రాదు. ఒక పిల్లర్ గుంగితే 300 వచ్చిండ్రు, కిషన్ రెడ్డి ఉత్తరం రాస్తాడు, 300 వస్తుంది బీజేపీ వాళ్ళు. మరి ఎస్ఎల్బీసీ కుప్పకూలితే 5,000 కోట్ల ఖర్చు పెట్టిన ప్రాజెక్టు ఆగమైపోతే ఎందుకు ఎన్డీఎస్ఏ రాదు, ఎందుకు కిషన్ రెడ్డి గారు ఉత్తరం రాయడు? ఈ బీజేపీకి రేవంత్ రెడ్డికి ఉన్న ఈ ఫెవికాల్ బంధమేంది? ఈ కిషన్ రెడ్డి
ఈ రేవంత్ రెడ్డి మధ్యలో ఉన్న ఈ లవ్ ఏంది? ఇది బయటకి సమాధానం చెప్పాలి కదా. ఎన్డీఏసీ ఆనాడు వస్తుంది, ఓకే, ఎందుకు వచ్చిందని అంటలేను, మరి ఇవాళ ఎందుకు రాదు? హీరో రామ్ చరణ్ అభిమానులను కలిచివేసిన వ్యాఖ్యలపై నిర్మాత శిరీష్ స్పందించారు. చరణ్ను అవమానించాలన్న ఉద్దేశమే లేదని, ఆయనతో తనకు మంచి సంబంధం ఉందని స్పష్టం చేశారు. రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా బాధ పెట్టినట్లయితే క్షమించాలని కోరారు. సినిమాపై తన అభిప్రాయం చెప్పినప్పటికీ అది వ్యక్తిగత దూషణలా అర్థం చేసుకోవద్దన్నారు. చరణ్పై తనకెప్పుడూ గౌరవమేనని, అభిమానుల భావోద్వేగాలను గౌరవిస్తున్నానని తెలిపారు. ఈ వివాదంతో గేమ్ చేంజర్ సినిమాపై ఉత్కంఠ మరింత పెరిగింది. సోషల్ మీడియాలో చరణ్ అభిమానులు ఈ వివరణపై స్పందిస్తున్నారు. చరణ్ గారికి చిరంజీవి గారికి ఎంతో అనుభవ సంబంధం ఉంది. మా ఇద్దరి మధ్యలో చరణ్ గారికి నా మధ్యలో మంచి రిలేషన్షిప్ ఉంది. నేను అభిమానించే హీరోల్లో రామ్ చరణ్ గారు ఒకరు. ఆయనని అవమానపరచడం కానీ, ఆయనని కించపరచడం కానీ నా జన్మలో నేను ఎప్పుడు చేయను. నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన గురించి చిన్న మాట దొర్లినా అది నా తప్పే. అది జరిగిందని అభిమానులు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి నిజంగా నేను క్షమాపణ చెప్తున్నా. చరణ్ గారికి కూడా క్షమాపణ చెప్తున్నాను. అంటే నాకున్న ఆయన రిలేషన్ని నేను పాడు చేసుకోదలుచుకోలేదు. ఎందుకంటే జనం ఈరోజు మాట్లాడుతున్న మాటలు కానీ, బయట ట్రోలింగ్స్ కానీ, అభిమానుల బాధలు కానీ నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే ఒక హీరోని అలా అన్నప్పుడు ఎవరు కూడా భరించలేరు. నేను అన్న ఇంటెన్షన్ అలా కాదు. మాకున్న రిలేషన్స్లో, మాకున్న క్లోజ్నెస్లో నేను మాట దొర్లాను తప్ప ఆయనను అవమానపరచడానికి కాదు. మాకు మెగా హీరోలతో అందరితో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. వరుణ్ తేజ్తో ఒక ఫిదా కానీ, సాయి ధరమ్ తేజ్తో 2 సినిమాలు, చరణ్ గారితో 2 సినిమాలు చేశాం. చిరంజీవి గారు ఎప్పుడు మా రాజుగారితో కానీ నాతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. ఇలాంటి అనుబంధం ఉన్న వాళ్ళని అవమానించే పర్యంత మూర్ఖుని కాను నేను. దయచేసి అందరు అభిమానులు అందరూ అర్థం చేసుకోవాలి. సంక్రాంతికి గేమ్ చేంజర్ రిలీజ్తో పాటు సంక్రాంతికి వస్తున్నాం సినిమాని ఒప్పుకోకపోయి ఉంటే, ఆయన చెయ్యొద్దు అని ఉంటే ఆ సినిమా రిలీజ్ అయ్యేది కాదు. ఆ రోజు ఆయన మనసు గొప్పది కాబట్టి ఆ రోజు ఇబ్బందులో ఉంటారేమో ఫైనాన్షియల్గా అనుకుంటూ కూడా ఆయన, ఎందుకంటే పెద్దగా బడ్జెట్ అయిన సినిమా కాబట్టి మీరు మంచిగా దీన్ని కూడా రిలీజ్ చేసుకోండి అని ఒక గొప్ప మనసుతో ఒప్పుకున్న వ్యక్తి ఆయన. ఆయనను ఎందుకు అవమానపరుస్తాం? దయచేసి నేను ఆయన మాటలు కానీ అపార్థం చేసుకుంటే ఫ్యాన్స్కి అందరికీ నేను క్షమాపణ చెప్తున్నా. దయచేసి మా రిలేషన్ పాడు చేయొద్దు. మాకు మళ్ళీ నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ రెడీ అయింది. నెక్స్ట్ చరణ్ గారితో సినిమా తీయబోతున్నాం. అలాంటిది అనవసరంగా మా ఇద్దరి మధ్య ఈ అభిప్రాయ భేదాలు తీయకండి అని అందరినీ వేడుకుంటున్నా. చూసిన ఆంధ్ర ప్రేక్షకులందరూ కూడా గమనించాలి, నాకు చరణ్ గారికి మంచి రిలేషన్ ఉంది. నేను ఆయన గురించి ఎప్పుడు తప్పు మాట్లాడను. ఇచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి కొంచెం నాకు తెలియకుండా కూడా ఏదైనా మాట దొర్లిందేమో, అలాంటిది కూడా ఏదైనా అర్థం చేసుకోవాలని అందరికీ కోరుకుంటున్నాను. విదేశాల్లో మెడికల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇంటర్న్షిప్ ముగించిన యువ వైద్యులకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ అర్హతలన్నీ ఉన్నప్పటికీ 13 నెలలుగా పిఆర్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రశ్నించినందుకు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఉపయోగించి అరెస్టులకు పాల్పడడం కూటమి దివాలా కోరుతున్నామన్నారు. డాక్టర్స్ డే రోజు కూడా యువ వైద్యులను స్టేషన్కి తీసుకెళ్లిన ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విద్యావంతులపై జరుగుతున్న వేధింపులు ఏమాత్రం న్యాయ సంగతము కాదన్నారు. వైఎస్ఆర్సీపీ యువ వైద్యులకు అండగా నిలుస్తుందని, వారి పిఆర్ సాధించేదాకా పోరాడతామని హామీ ఇచ్చారు. చదువు పూర్తి చేసి వైద్య విద్యలో అభ్యసించి ఈరోజు సమాజంలో వైద్యం చేయాలనే తపన పడుతున్న విద్యార్థుల మీద కూడా ఈరోజు ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం చేయటం అనేది చాలా దారుణమైన అంశం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక్కసారి దీని మీద లోతైన విషయానికి వెళ్తే, ఈరోజు చాలామంది మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు తమ పిల్లల్ని డాక్టర్లు చదివించుకోవాలని తపన పడుతూ ఒక ఆశయంగా చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల్ని చదివించుకోవాలని మరి వాళ్ళ ఇల్లుని తాకట్టు పెట్టి, కొంతమంది బ్యాంకు లోన్లకు వెళ్ళి ఆస్తులు అమ్ముకొని వాళ్ళందరూ కూడా తమ పిల్లల్ని ఎంబీబీఎస్ చదివించాలన్న ఒక తపనతో, డాక్టర్ చేయాలన్న తపనతో వాళ్ళందరూ కూడా కష్టపడి వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలనుకుంటున్నారు. అలాంటి తరుణంలో మన రాష్ట్రంలో ఎక్కడైతే ఎంబీబీఎస్ సీట్లు రాలేదో, వైద్య విద్య పూర్తి చేయలేకపోతున్నారో మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ, వీళ్ళు పెడుతున్న నీట్ ఎగ్జామ్లో పూర్తిగా మార్కులు రాని వాళ్ళు, తక్కువగా వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇతర దేశాలు, చాలా దేశాలు, చైనా కానీ, వాళ్ళ ఫిలిప్పైన్స్ కానీ, యుక్రెయిన్ కానీ, ఇలాంటి దేశాల్లో తమ పిల్లల్ని చదివించుకుంటున్నారు. ఎలా చదివించుకున్నారు? కోట్లు ఖర్చు పెట్టి చదివించుకుంటున్నారు. సుమారు లక్షలు కాదు, కోట్లు ఖర్చు అవుతుంది.
కోట్లు ఖర్చు పెట్టుకొని చదువుకున్న తర్వాత ఇండియా వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ ఎగ్జామ్, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అది మన ఎన్ఐసి, నేషనల్ మెడికల్ కౌన్సిల్ యొక్క ఎగ్జామ్కి ఈక్వల్గా, ఎన్ఎంసీకి ఈక్వల్గా ఈ ఎగ్జామ్ క్లియర్ చేయాలి. ఈ ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళు మళ్ళీ ఇంటర్న్షిప్ చేయాలి. ఇంటర్న్షిప్ చేసేటప్పుడు వీళ్ళకి ఏమన్నా. ఇవండి ఈనాటి అప్డేట్స్. మరో న్యూస్తో మళ్ళీ కలుద్దాం.